స్తుతించడం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 8వ సార్లు మనం ఈ వాక్యం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10 వచనాలు మార్చి చదువుకున్నాం. మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుకున్నాం. ఈ వాక్యం ఎన్నో సార్లు మనం ధ్యానించుకున్నాం, ఆరాధన చేస్తాం. కానీ ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది, వాక్యం అంటే మూలంగా ఉంటుంది. కాబట్టి 19వ అధ్యాయ లూకా సువార్త మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుకున్నాం. మొదటి నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. ఆయన సంధి నుంచి ఎరుకో పట్టణంలో ప్రవేశించి యేసు ఎవరో అని చూడలేను గాని కొట్టివాడందున జను గుంపు ఉండటం వలన చూడలేకపోయాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషి వద్ద బస్ చేయని చాలా కనుక్కోండి. అందుకు యేసు ఇతరుడు అప్పుడుకున్నాడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. సార్ ఈ రీతిగా దేవుడు మన కొరకు ఈ వాక్యం ఇవ్వండి కాక. రీతిగా నశించిన దాన్ని ఎదుగు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాని అతనితో చెప్పాను. నశించే మన అందరూ కూడా నశించిపోయారు, నీ కొరకు నా కొరకు ఆ కలవశంలో బలయాగడం ప్రభాని వేసుకిస్తున్నారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. జక్కయ్య గ్రంథంలో కూడా మొదటి వచ్చిన ఆయన సంచరించి ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాను. ఇదిగో సుంకం గుప్తా ధనంతో జక్కయ్య అని పేరు గల ఒకడు. ఈజీగా ఆయన యేసేపు ఎరుగో పట్టణం మీదుగా ప్రవేశించి దాని గుండా పోషిస్తుండను. ఆయన ఎక్కడైనా ఎరుసలేము వెళ్తున్నాడు. ఎరుగో పట్టణం నుంచి బయలుదేరాను వస్తుండగా యేసేపు ఎరుసలేముకి వెళ్తుండగా ఆయన ఆ యొక్క ఎరుకో పట్టణం మీద వెళ్తున్నాడు. యేసేపు అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో సుంకపు గుప్తాదారుడైన జక్కయ్య అని మార్పులో ఉన్నాడు. ఏ ఊరిలో? ఎరుకో పట్టణంలో ఉన్నాడు ఈ జక్కయ్య. ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే ధనవంతుని గుప్తాదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు ఒకడు. ఇతని పేరు ధనవంతుడైన, ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా మరి సంపాదించాడు డబ్బు. అందరూ కూడా డబ్బు ఎక్కువ సంపాదించే ధనవంతుని పేరు పెట్టాడు. అసలు పేరు జక్కయ్యకి ఏం పేరు పెట్టాడు? ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు? ధనంగా డబ్బు ఎక్కువ సంపాదించే చాలా మంది పేరు మారుస్తాడు. ఈ జక్కయ్య కూడా జక్కయ్య పేరు కూడా ఆ ధనవంతుడు ఉన్నాడు. అక్కడ ఎరుకో పట్టణంలో నివసిస్తూ ఆయన ఎట్లా జీవించాలంటే పన్నులు వసూలు చేసేవాడు జక్కయ్య. ఎవరంటే ఈయన పన్నులు వసూలు చేసేవాడు జక్కయ్య. యేసు ఎవరైనా చూడగలను కానీ కొట్టివాడన్నా గుంపు ఉంటుండడం వల్ల చూడలేకపోయాను. ఈ జక్కయ్య మరి సుంకము గుప్తాదారుడంటే ధనవంతుడు జక్కయ్య అంటే పన్నులు, ఇంటి పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు ఈ జక్కయ్య. ఇంటి పనులు ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతే సామాను బయటేసి అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేసి ఆయన సంపాదించాడు జక్కయ్య. ఎట్లా చేశాడు? దౌర్జన్యంగా చేశాడు. అప్పుడు యేసు ఎవరైనా చూడగలను కానీ కొట్టినందున చూడలేకపోయాను. ఆ ధనవంతుని జక్కయ్య అని పేరు గల ఒకడున్నాడు. దాని గుండా అక్కడ యేసు ఎవరో చూడగలని పొట్టినందున జను గుంపు చూడలేకపోయాను. ఆ యొక్క యేసు రానన్నాడు అక్కడికి. ఆ యొక్క ఎరుకో పట్టణంలో గుండా ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా మరి యేసు వస్త్రాలకు యేసు వస్తుంటే కలరుగానే అందరూ జనం ఎట్లా కలర్ వస్తుంటే అట్లా గుంపుగా ఉంటారు. గుంపుగా మరి యేసు వస్తుంటే అనేక మందిని రోజు స్వస్థపడుతున్నాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన యేసు ఆ త్రోవ రానేటట్టుగా ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే పొట్టివాడు. ఎలాంటి వాడు? పొట్టివాడు. చదవండి ఆ వచనం. యేసు ఎవరు అని చదవండి. 3వ వచనం.
యేసు ఎవరు అని చాలు. యేసు ఎవరు అనుకున్నారు ఈ యొక్క జక్కయ్య? యేసును చూడాలి. ఆయన ఎవరంటే పొట్టివాడు. జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడు. అందరూ ఎత్తుగా పొడుగా ఉన్నారు కాబట్టి ఈ జక్కయ్య పొట్టివాడైన మరి యేసును చూడలేకపోతానేమో, అందరు నాకంటే ఎక్కువ ఎత్తుగా ఉన్నారు అని చెప్పి ఆ జక్కయ్య ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఒక మెయిన్ సీట్ ఎక్కాడు. అలాంటి వాడు జక్కయ్య. ఆ యొక్క తెలుగుగలవాడు జక్కయ్య పొట్టివాడు అయినప్పటికీ మరి మెయిన్ సీట్ ఎక్కాడు. యేసును చూడాలని ఆశ కోరాడు జక్కయ్య. అప్పుడు ఆ జక్కయ్య పరిగెత్తుకుంటూ ఆ త్రోవను రానించుగా యేసు ప్రభు మరి ఆ మేల్చెట్టుకి కూర్చున్నాడు, ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు. వస్తుంటే ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే ఇంటి పనులు వసూలు చేసేవాడు. ఈ జక్కయ్య ఇంటి పనులు చేసి అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా చేసి డబ్బు ఎక్కువగా సంపాదించేవాడు. అంతేగాక లోకంలో పాపంలో తన ఇష్టానుసారంగా జీవించాడు, అక్రమంగా జీవించాడు, అన్యాయంగా జీవించాడు. తన ఇష్టానుసారంగా జీవించమని ఈయన అక్రమంగా జీవించాలని పెద్దవాళ్ళు చాలా మంది కూడా వాడు కొనుక్కుంటారు. కానీ యేసు ప్రభు చూడాలని ఆశపడ్డారు. ఆయన లోకంలో జీవించాడు జక్కయ్య, అక్రమంగా జీవించాడు, దౌర్జన్యంగా జీవించాడు, పాపంగా జీవించాడు. అప్పుడు జక్కయ్య ఏం చేశాడు? యేసు ప్రభు రానంటుండగా ఆ మేలు చెట్టుకి ఆ కొమ్మ మీద కూర్చున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు జక్కయ్య. ఆ యొక్క మేలు చెట్టు అంటే మేలు పండు చూడు మేలుమైందో, పొట్ట ఉప్పు చూడు పురుగులు. మేలు పండు ఎట్లా అంటే పైకి బాగానే ఉంటుంది కానీ దాని పొట్ట పురుగులే ఉంటాయి. ఈ జక్కయ్య జీవితంలో అలాంటి జీవితం జీవించిన వాడు లోకములో, పాపములో, అక్రమాల్లో, అన్యాయంలో తన ఇష్టానుసారంగా జీవించాడు ఈ పాపాత్మైన జక్కయ్య. పాపం అక్రమంగా జీవిస్తూ ఉన్నప్పుడు అక్రమంగా దౌర్జన్యంగా డబ్బులు కూడా సంపాదించాడు. అందుకని ఆయన ధనవంతులు అని పేరు పెట్టాడు. ధనంగా అక్రమంగా సంపాదించాడు. అట్లనే మరి యేసు రాయకుండా ఆ మేలు చెట్టుకి చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ గుంపులు కూడా చూస్తుంటే ఆ వస్తున్నాడు యేసు చదవండి వాక్యం, చదవండి 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిమ్ము, నేను ఇంట్లో ఉండవలసింది అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని. చూడండి ఇక్కడ మరి యేసు ఎవరో అని చూడకపోయినాడు. ఎవరు? జక్కయ్య. యేసు ఎవరో చూడని అందరూ అది చూసి ప్రాజ్ఞైన ఈ మనిషి అంతా బస్సు నిమిషాలా కనుక్కున్నారు. యేసు ప్రభు అతను త్వరగా దిగి సంతోషము చేసుకోండి యేసు ప్రభుని. ఈ జక్కయ్య ఎలాంటి వాడు? నేడు జక్కయ్య వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట్లో ఉండవలసిందని అతనితో చెప్పగా ఆ చెట్టు దగ్గర వచ్చి యేసు ప్రభు ఆ పై చూశాడు. జక్కయ్య చూసినప్పుడు జక్కయ్య త్వరగా దిగు అని ఆ యొక్క ప్రభు చెబుతాడు జక్కయ్యతో. ఇంతే నాకెట్లా తెలుసు జక్కయ్య మరి చెట్టు మీద కూర్చున్నానే అని చెప్పి జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యని. నిన్ను నన్ను కూడా లోకంలో పాపంలో జీవితం నిన్ను నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడు లోకం నుంచి. ఈ జక్కయ్య ఎలాంటి జీవితం జీవించాడు? అక్రమాల్లో, అన్యాయాల్లో, లోకంలో పాపం జీవిస్తున్న నిన్ను నన్ను కూడా, జక్కయ్య జీవిస్తున్న నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు ఆయన. జక్కయ్య ఎలా పిలిచాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటికి వస్తున్నా అన్నాడు. యేసు ప్రభు ఇంటికి వస్తాను త్వరగా దిగమంటే అక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా మంది చనుకున్నారు, వణుకున్నారు. ఇదేంటి ఈ పాపాత్ముడు? ఈ జక్కయ్య ఎలాంటి వాడు? పాపాత్ముడు. పాపలో జీవించాడు, లోకంలో జీవించాడు, అక్రమంగా జీవించినప్పటికీ ఆయనకి ఇచ్చాడండి జక్కయ్య. ఆయనకి అంటే ఈ ప్రార్థన ఈ పాపాలు ఎవరైనా చెప్తున్నా చదువు వాక్యం చదివి అది జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసిందని ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి వచ్చి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసిందని అతనితో చెప్పగా
అతను త్వరగా అది అందరూ చూసి ఈయన పాపైన మనిషి వద్ద బస్సు వెళ్తున్నాను చాలా కనుక్కున్నారు అందరూ కూడా. ఇదే నీ పాపాత్మ ఇంటికి వెళ్తున్నాడు. చాలా మంది నీతి మంతులు ఉన్నారు, ఈ లోపల పెద్ద పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు కదా. ఈ జక్కని ఎదించాడండి, అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్న పాపను జీవిస్తున్న వాడి ఇంటికి వెళ్ళాలా, మా ఇంటికి రావడాని ఆ సరుకున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. అప్పుడు కళ్ళేసి జక్క త్వరగా దిగి నేను నీ ఇంట్లో వస్తున్నది జక్క త్వరగా. అప్పుడు ఆయన త్వరగా దిగి సంతోషంగా చేసుకున్నాడు. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి యొక్క బస్సు ఇవ్వలేదు, చాలా చనిపోయింది. జక్కయ్య నిలబడి ఏం చేస్తున్నాడు? అప్పుడు జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరిని అబ్బాయాను అన్యాయంగా దేన్నైనా తీసుకుని అతని 4 వంతులు మరలా చెల్లిందని ప్రభుత్వం చెప్పాను. ఈ జక్కయ్య ఎలాంటి వాడండి? అక్రమాలు అన్యాయం జీవించిన పనిని జక్కయ్యని ఎప్పుడైతే ఒక ఏ ప్రేమ చేర్చుకోవాలి హృదయంలో, అప్పుడు అంటాడు జక్కయ్య, ప్రేమ ఇదిగో ప్రేమ, నేను అన్యాయంగా మరి ఎవరిలో పోయాను, మరి అక్రమంగా అన్యాయం తీసుకుంటే మరి నేను రూపాయి 4 వంతులు చెల్లిస్తానంటాడు. అప్పుడు అమ్మ జక్కయ్య నిలబడి ఇదిగో ప్రేమ, నా అయితే సగం వేలకు ఇస్తున్నాను, నేను ఎవరైతే అన్యాయంగా దేని తీసుకునేలా అతని 4 వంతులు మరలా చెల్లిందని ప్రభుత్వం చెప్పాను. ఏం చెప్పాడు? ఈ అక్రమంగా జీవించాడు, అన్యాయం జీవించాడు కాబట్టి ప్రేమ నా అయితే తన పేరు ఇచ్చేశాడు. ఎందుకు ఎప్పుడైతే ఉదయం చేస్తున్నాడో సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. అక్రమంగా జీవించిన తెలుసుకున్నాడు, నా జీవితం ఎక్కడ జీవించాను, నేను అక్రమాల్లో అన్యాయాలు జీవించాను. ఇంకో ప్రేమ నేను ఇంకా ఎవరి దగ్గరైనా అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే రూపాయి 4 రూపాయలు, ఒక వంతు 4 వంతులు చెల్లిస్తాను ప్రభా అని చెప్పి అందరితో చెప్పి ప్రభులు ఆయన చేశాడు, ఒప్పుకున్నాడు. మీ జీవితంలో నా జీవితంలో కూడా అక్రమంలో అన్యాయాలను జీవిస్తూ మరి పాపం లోకంలో జీవిస్తున్నాను, నీ కొరకు నా కొరకే ఆ ప్రేమను వేసుకొచ్చాడు. మరి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి. అందుకని ఇతరులు చూడండి 9వ వచనం చదవండి. అందుకు యేసు ఇతరుడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెలుగు రక్షించినట్టు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క జక్కయ్య ఏ పని చేస్తున్నాడో అప్పుడు ఉదయం సంతోషం, ఆనందం. ఎక్కడి నుంచి ప్రేమ? నేను ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే రూపాయికి 4 రూపాయలు చెల్లిస్తాను, ఒక వంతుకి 4 వంతులు చెల్లిస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాము కుమారుడే. ఉదయంలో చేసిన ఎప్పుడైతే ఉదయం చేసిన సంతోషం, సమాధానం వచ్చింది. అందుకని మీరు అంటారు, నశించిన దాన్ని వెంటనే రచించడానికి నేర్పించడానికి వచ్చే నా వాక్యము నమ్మకమే మరి పూర్ణంగా యోగ్యమైనది. అత్యధికంగా నిన్ను నన్ను కూడా లోకంలో అక్రమంలో అన్యాయం జీవించాడు. నీ కొరకు నా కొరకు ఆయన కల్వసిలో బలియాగమయ్యాడు, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కాచాడు. చూడండి, యెషయా 53:5 చదవండి. యెషయా 53:5. సవనకులు చాలా మంది ఉన్నారు, వాక్యం చాలా ప్రయత్నం చేయండి. సవనకులు చాలా మంది ఉన్నారు, వాక్యం చాలా గురించండి. యెషయా 53:5 మన అతిక్రమం బట్టి